Hi viewers, welcome to my channel. Today latest gossip about నాగార్జున బాలకృష్ణ. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలందరికీ మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉంటుంది. హీరోలందరూ కూడా ఒకరి సినిమాలకు మరొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి వారిలో నందమూరి నరసింహం బాలకృష్ణ, అలాగే యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున వంటి హీరోలు కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సాధించుకున్నారు. నాగార్జున బాలయ్య ఇద్దరు కూడా మంచి స్నేహితులే అయినప్పటికీ వీరిద్దరి మధ్య కొంతకాలంగా మాటలు లేవని తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా నాగార్జున బాలకృష్ణ కలిసి ఒకే చోట కనిపించడం లేదు. నాగార్జునకు సంబంధించిన వేడుకలకు బాలయ్య దూరంగా ఉంటారు, అలాగే బాలకృష్ణ వేడుకలకు కూడా నాగార్జున దూరంగా ఉంటారు అనే సంగతి మనకందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ ఎక్కడ కలిసి కనిపించడం లేదు. అందుకు గల కారణాలు ఏంటి అనే విషయాలపై ఎన్నో సందేహాలు వస్తున్నాయి. అయితే ఆ విషయం ఏంటి అనే తెలుసుకుందాం. సీనియర్ ఎన్టీఆర్ కారణంగానే నాగార్జున బాలకృష్ణతో మాట్లాడడం లేదని తెలుస్తుంది. అంత తప్పు సీనియర్ ఎన్టీఆర్ ఏం చేశారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాగార్జున నటించిన ఒక సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుందట. అయితే సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాని నేషనల్ అవార్డ్ జ్యూరీకి పంపించాలని సినిమా ఇండస్ట్రీ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారికి కలిసి ఈ విషయాన్ని తెలియజేశారట. కానీ ఉద్దేశపూర్వకంగానే ఎన్టీఆర్ గారు నాగార్జున నటించిన ఈ అద్భుతమైన సినిమాని నేషనల్ అవార్డ్ జ్యూరీకి పంపలేదని తెలుస్తుంది. ఇలా పంపించకపోవడంతో ఆయన నటించిన ఓ గొప్ప సినిమాకు అవార్డు అందుకోలేకపోయారు. ఈ విధంగా ఎన్టీ రామారావు గారు తన సినిమా విషయంలో వ్యవహరించిన శైలి కారణంగానే నాగార్జున కూడా బాలయ్యతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదని తెలుస్తుంది. అయితే ఈ సినిమాని ఎన్టీఆర్ జ్యూరీకి పంపించకపోవడానికి కారణం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మధ్య జరిగిన గొడవ కారణమని తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియో నిర్మాణ సమయంలో వీరిద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని, ఆ గొడవ కారణంగానే ఎన్టీఆర్ నాగార్జున సినిమా విషయంలో కూడా అదే విధంగా ప్రవర్తించారని తెలుస్తుంది.